చేతిలో ఫోన్, ఆ ఫోన్లో నెట్ బ్యాలెన్స్ అన్లిమిటెడ్. ఇక ఇంకేముంది, సోషల్ మీడియాలో కనిపించిన వాళ్లపై ఇష్టమొచ్చినట్టు కామెంట్లు చేయడం. చిన్న పెద్ద, ఆడా మగ అనే తేడా లేకుండా నోటికి ఏదొస్తే అది కామెంట్లు పట్టేయడం. అందులోనూ సెలబ్రిటీలంటే మరీ చులకన, వాళ్లల్లో యాంకర్లంటే మరీను. ఇంతకుముందంటే సెలబ్రిటీలతో కనెక్టివిటీ ఉండేది కాదు, కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఉండటంతో సమాచారాన్ని చేరవేయడంతో పాటు అనాల్సిన మాటల్ని కూడా అనేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో తిరిగి ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు సెలబ్రిటీలు. వాళ్లల్లో ముందుండే యాంకర్ రష్మీ గౌతమ్ తన క్యారెక్టర్ పై ఆధారాలు లేకుండా చేస్తున్న కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు. లీవ్ లెగసీ అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి రష్మీ క్యారెక్టర్ నీచంగా మాట్లాడుతూ పోస్ట్ పెట్టాడు ఓ నెటిజన్. క్యారెక్టర్లెస్, చాలా మంది జబర్దస్త్ ఆర్టిస్టులతో రిలేషన్స్ పెట్టుకున్నాం, మల్లెమాల ప్రొడక్షన్స్ హౌస్ వాళ్లతో కూడా రిలేషన్స్ పెట్టుకుని ఇప్పుడు పెద్ద పతివ్రతలాగా నాటకాలాడుతున్నావు అంటూ ఓ నెటిజన్ నోటికి పని చెప్పాడు. ఆ కామెంట్ పై యాంకర్ రష్మీ గౌతమ్ ఘాటుగా రియాక్ట్ అయింది. ముందుగా ఆధారాలు చూపించు, రెండవది, నాకు ఎన్ని సంబంధాలు ఉన్నా లేకపోయినా నన్ను వేధించే హక్కు ఎవరికీ లేదు. నేను నిన్ను లేదా మీ తండ్రిని లేదా మీ కొడుకును వివాహం చేసుకునే వరకు నేను ఎంతమందితో తిరిగినా అది మీ ప్రాబ్లం కాదు. మీరు ఎవరినైనా వ్యక్తిత్వ హననం చెయ్యాలనుకుంటే ఒకరి పేరే కాదు, అటువైపున ఉన్నవాళ్ల పేర్లు కూడా బయటపెట్టండి, అది న్యాయమే అంటూ కౌంటర్ ఇచ్చింది రష్మీ గౌతమ్. ఉన్నట్టుండి సడన్ గా రష్మీ గౌతమ్ పై పర్సనల్ అటాక్ ఎందుకంటే, ఇటీవల రష్మీ గౌతమ్ స్ట్రీట్ డాగ్స్ విషయంలో నటి రేణుదేశాయ్ కలిసి ప్రెస్ మీట్ నిర్వహించింది. సుప్రీంకోర్టు తీర్పుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ మూగజీవాలపై జాలి చూపాలని కోరింది. అదే తరుణంలో వీధి కుక్కల దాడిలో అనేకమంది చిన్నారులు చనిపోయిన ఘటనలు జరగడంతో యాంకర్ రష్మీని ట్యాగ్ చేస్తూ పర్సనల్ అటాక్ కి దిగుతున్నారు. ఇప్పుడే కాదు, గతంలో కూడా యాంకర్ రష్మీ మూగజీవాలను కాపాడాలంటూ వాటికి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ జరిగినా కూడా రియాక్ట్ అవుతూనే ఉంటుంది. స్ట్రీట్ డాగ్స్ విషయంలో జాలి చూపాలని పలుమార్లు రిక్వెస్ట్ చేసింది. అయితే కుక్కలకి ఇచ్చే విలువ మనుషులకి ఇవ్వడం లేదని, ఓ పక్క వీధి కుక్కలు చిన్నపిల్లల్ని పీక్కుని తింటుంటే లాజిక్లు మాట్లాడుతున్నావేంటంటూ యాంకర్ రష్మీని భారీగా ట్రోలింగ్ చేశారు. ఈ ఒక్క విషయంలోనే కాదు, డ్రెస్సింగ్ విషయంలోనూ, మహిళా హక్కుల విషయంలోనూ, సోషల్ ఇష్యూస్లో తరచూ యాంకర్ రష్మీ టార్గెట్ అవుతూ అయితే ఎప్పుడూ కూడా ఆమెను పర్సనల్ గా వాళ్లతో సంబంధం ఉంది, వీళ్లతో ఎఫ్ఐఆర్ ఉంది అంటూ టార్గెట్ అయిన సందర్భం లేదు. కానీ ఇప్పుడు ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వాళ్లతోనూ వీళ్లతోనూ ఎఫ్ఐఆర్లు అంటగట్టడంతో దమ్ముంటే నిరూపించాలి తప్ప ఇలా పుకార్లు పుట్టించడం కరెక్ట్ కాదని చురకలేసింది యాంకర్ రష్మీ.